ఉన్నతమైన మగాళ్ళకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఆడవాళ్లతో ఏ విషయంలో కూడా ఎక్కువ వాదించకూడదు. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్లు మిస్టేక్ వాళ్ళదే అయినా వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మనం వాళ్ళతో ఎంత వాదించినా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి, వాళ్ళు చేసిందే రైట్ అని నిరూపించుకోవడానికి దానికి సంబంధం ఉన్నవి లేనివి కొత్తవి అన్ని యాడ్ చేసి ఫైనల్ గా మనల్ని ఎదవల్ని చేస్తారు. పోనీ అంతటితో ఆగుతారా? మళ్ళీ వాళ్ళే అలుగుతారు, తిరిగి మనల్ని సారీ చెప్పమని అడుగుతారు. అఫ్ కోర్స్ మగాళ్ళు సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు కాబట్టి మన తప్పు లేకపోయినా ఆ తప్పును ఒప్పుకొని సారీ చెప్తాం, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ. కానీ ఆ కొంతమంది ఆడవాళ్ళకి నేనేం చెప్తాను అంటే, మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ను కూడా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఎవరైతే మీతో వాదిస్తారో వాడే మీతో జీవితాంతం ఉంటాడు. మీరు ఏం చేసినా మిమ్మల్ని ఎవడైతే సమర్థిస్తాడో వాడే మిమ్మల్ని త్వరగా వాడుకొని వెళ్ళిపోతాడు. వాదించేవాడికి వాడుకునేవాడికి తేడా ఏంటో తెలుసా? వాదించేవాడికి మీరు కావాలి, అందుకే వాదిస్తాడు. వాడుకునేవాడికి మీ శరీరం కావాలి, అందుకే సమర్థిస్తాడు మీ తప్పుల్ని. మీ మిస్టేక్ ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించే వాడితో కూడా మీరు జీవితాంతం వాదించాలని డిసైడ్ అయ్యారనుకోండి, కొంతకాలం తర్వాత వాడు కూడా వాదించడం ఆపేస్తాడు. దాని మీనింగ్ మీరు కరెక్ట్ అని వాడు రాంగ్ అని కాదు, వాడు మీ గురించి ఆలోచించడం ఆపేశాడని, వాడు మిమ్మల్ని ఇష్టపడటం మానేశాడని. సొసైటీలో వాడుకునే వాళ్ళు చాలా మందే ఉంటారప్ప, కానీ వాదించే వాళ్ళు చాలా లిమిటెడ్ గా ఉంటారు. వాళ్ళు దొరకాలి అన్నా కొని రాసుండాలి.